ఆంజనేయులు ఉన్నారు. ఒకసారి ఆంజనేయులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. ఎందుకు అనంటే తనకి విపరీతమైనటువంటి బెదిరింపు కాల్స్ చేసి కూడా బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు ఈ సదరు వ్యక్తి. వి డోంట్ వాంట్ టు నేమ్ దెమ్ బట్ స్టిల్ ఆంజనేయులు గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్. అభిలాష్, ఈ సిద్దిపేట డిఎంహెచ్ఓ గారు కొన్ని అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డాడు. అదే నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనము పిహెచ్సి సెంటర్లను ఉన్న సెంటర్లకు వచ్చిన నిధులను దారి మళ్లించాడు. ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకుని అతని అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించాడు. మొత్తం జిల్లాలో 196 ఉంటే 120 సెంటర్ల నుంచి దారి మళ్లించాడు. దారి మళ్లించి ఆ నేపథ్యంలో ఆయన ప్రైవేట్ వ్యక్తి అకౌంట్లకు చేయాలని చెప్పేసి మన పిహెచ్సి సెంటర్ల ఇన్ఛార్జ్లకు ఆదేశాలు జారీ చేశాడు. అవును ఆంజనేయులు ఇంకో మాట చెప్పండి మీకు, ఎందుకంటే మనం మధ్యాహ్నం పూట కూడా దీనికి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ డ్రైవ్ చేయడం జరిగింది. వినికిడి ఏంటంటే మీకు మళ్ళీ ఆ తర్వాత నుంచి చాలా మంది ఫోన్లు చేసి మిమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేశారనేటువంటి మాట వినిపించింది. ఇట్లా వాస్తవం ఎంత? మీ దగ్గర ఉన్నటువంటి ఇంకేమైనా మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు, కొన్ని బెదిరింపు కాళ్ళు అయితే వచ్చాయి, కానీ దాని నేపథ్యంలో మళ్ళీ అంతమాత్రకి కొన్ని సమాచారం స్వీకరించడానికి బెదిరింపు కాళ్ళు చేయడం జరిగింది. ఓకే ఆంజనేయులు, మళ్ళీ నేను మిమ్మల్ని సంప్రదిస్తాను, అలాగే ఉండండి మీరు. రైట్ సార్, రామూర్తి గారు విన్నారు మా ఆంజనేయులు చెప్పినటువంటి మాట మీరు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఆఖరికి బెదిరింపుల దాకా కూడా వెళ్ళిపోయారు ఆ మనిషి అని అంటే ఇది ఎట్లా చూడాలి సార్? అంటే ఇప్పుడు మనం కొంచెం వాస్తవానికి కొద్ది మీరు కత్తి మీద సాంలాగా పనిచేస్తున్నారు వాస్తవానికి. ఎందుకంటే కొన్ని ఉంటాయి, ఎందుకంటే నా ఉద్యోగం పోతుంది, నా బండారం బయటపడ్డది, నా పరువు పోయేటట్టుంది, నా యొక్క ఆస్తులని జప్తు చేసేటట్టున్నది అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడడం అది సర్వసాధారణం. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈయన జరుగుతున్న తతంగాన్ని, జరుగుతున్న అవినీతిని మనం ఖచ్చితంగా నిజాయితీగా బయట పెట్టినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, నేను వేరే టీవీల గురించి ఇప్పుడు బహిరంగంగా మాట్లాడలేదు, కానీ నేను చాలా విషయాల్ని చెప్పాము. ఇగో పలాని కాడ పలాని కల్తీ అది జరుగుతుంది, పలాని కాడ పలాని అది జరుగుతుంది అని చెప్తే వీళ్ళు వెళ్ళారు. తర్వాత అది ప్లే కాలేదు. ఏమైందన్న అంటే మా యాజమాన్యం ఒప్పుకోలేదు, లేదా మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలా కొంత జరిగిన కుట్రలు అయితే ఉన్నాయి. కాబట్టి నేను అందరినీ అంటలేదు, దయచేసి మీరు చేస్తున్నది ధైర్యంగా చేయాలి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి మాలాంటి వాళ్ళకు నిజాయితీగా, ఎందుకంటే మేము ఉద్యమకారులం. తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 10-15 సార్లు జైలుకు పోయిన వాళ్ళం. 200 కేసులు బనాయించి, మాకు తెలంగాణ రాష్ట్రమే మాకు ముఖ్యం, తెలంగాణ ప్రజలే మాకు ముఖ్యం. తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. మేమేదో మంత్రి పదవి అయితే వస్తుంది, లేదో ఎమ్మెల్యే అవుతాం, ఎంపీ అవుతాం, పదవులు వస్తాయి, కోట్లు సంపాదించుకునేటట్టు మేము ఉద్యమం చేయలేం. ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం రావాలని చేశాము. వచ్చిన తెలంగాణని కాకుల పాలు, గద్దల పాలు, ఇలా అవినీతి పరుల పాలు కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పెంచాలని ఉండాలని, ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ కావాలనేది మా అభిలాషం. కాబట్టి అవి జరగాలి అంటే అందరం కూడా ఏకతాటిగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి రుగ్మతలు ఏమున్నా, చిన్న పొరపాట్లోనే ఏమున్నా వాటిని కూకటి వేళ్లతోటి పీకేయాల్సిన బాధ్యత అటు మీడియా రంగంపై, ఇటు ప్రతిపక్షంపై, ప్రభుత్వంలో ఉన్న వారిపై ఇంకా ఎక్కువగా ఉంటేనే బాధ్యతాయుతంగా ఉంటది. రేపు ఇంకా మంచి పనులు చేస్తే నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారి కంటే ఒక్క పనైనా ఈ సంవత్సరంలో ఒక్కటైనా మొదలు పెట్టారా, ఒక్కటైనా చేశారా? చేయలేదు. కాబట్టే ఇగో ఈ అన్ని వర్గాల ప్రజలు ఈ విధంగా బండబూతులు తిడుతున్నారంటే అర్థమైంది, నువ్వు పని చేయడం లేదు, చేసిన పని చెప్పిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. సేమ్ ఇందులో కూడా ఎక్కడైనా కూడా మనం నోరు మోస్తూ మనం ఏమంటారు దాన్ని మౌనంగా ఉంటే అవినీతి పనులు ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఉన్నది. కాబట్టి మీకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం. అవసరమైతే ఎవరైతే మీకు ఎవరైనా ఫోన్ చేస్తే ఆ ఫోన్ నెంబర్లు కూడా మాకు ఇవ్వండి. అవసరమైతే మేము లీగల్ గా కానీ, లేదా వాళ్ళని ఎట్లా వాళ్ళకు బుద్ధి చెప్పాలో ఆ విధంగా మేము కూడా బుద్ధి చెప్తాం, మీకు అండగా ఉంటామని మీరు తీసుకొచ్చిన. ఎందుకంటే ఇవాళ ఇట్లాంటి ఇంకా చాలా తేవాలని, ఇలాంటి జరిగిన ఇంకా మేము మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే, మేమే కాదు అన్ని రాజకీయ పార్టీలు లేదా వివిధ సంఘాలు, వివిధంగా ఉన్న పౌర హక్కుల నాయకులు సపోర్ట్ చేస్తే మీలాంటి వాళ్ళు ఇంకా గట్టిగా అన్నిటి మీద చేయగలుగుతారు. ఎందుకంటే మీకు ఒక వ్యవస్థ ఉంటుంది,
ప్రతి దగ్గర మీకు ఒక మానిటరింగ్ ఉంటుంది కాబట్టి మీ యాజమాన్యానికి లాభం జరుగుతుంది, మీ టీవీలు కూడా అందరూ మంచిగా చూస్తారు, వీక్షిస్తారు. కాబట్టి తద్వారా ఈ రాష్ట్రానికి ప్రజలకు లాభం జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి వాస్తవం సార్, ఇక్కడ ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు, ప్రభుత్వం ఇచ్చేటువంటి